థ్యాంక్ యూ నాన్న చేపలు తెచ్చినందుకు. మా నాన్న కూడా నాకు అస్సలే పడది, ఈ మధ్యలోనే పడుతుంది. మళ్ళీ ఒక వారం అయితే బల్ల వెళ్ళలేదు. హైదరాబాద్ వేండు దేనికి వచ్చిండు ఇల్లు కట్టుకోవడం ఇన్నే ఉంటాడు. ఎడుగుతావరా ఎటు వచ్చినావు మళ్ళక్క? అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఊరు. పొద్దున్నే 5 గంటలకైతే అలారం పెట్టిన. 5 గంటలకు అలారం పెడితే 6 అయితే లేచిన, పాలైతే విన్నా. చాలా అవుతుంది రన్నింగ్ పోక. ఇప్పుడైతే రన్నింగ్ అయితే పోతున్నా. డైలీ అయితే రన్నింగ్ అయితే చేయాలి. ఒక 1.5 year నుంచి డైలీ అయితే రన్నింగ్ అయితే చేస్తున్నా. ఈ మధ్యలో ఒక 10 days అవుతుంది వర్షాల వల్ల రన్నింగ్ పోవడం అయితే లేదు. ఇంట్లో చిన్న పనుల వల్ల రన్నింగ్ పోవడం కూడా అయితే లేదు. సో ఈరోజు అయితే మళ్ళీ వెదర్ అయితే మంచిగా ఉన్నది, అందుకే రన్నింగ్ అయితే వచ్చేసిన. చలో మీకైతే చూపిస్తా రన్నింగ్ వెళ్ళేటప్పుడు. పొద్దున్న ఎడు వేస్తాను డ్రాప్ చేసేస్తాను. ఏ అన్న రాము అన్న ఎటు పోయినావు? పో పాలు పిండి పో ఇక పో. నా అయిపోయినాయి, పిండి అయిపోయింది. పో అడు, మీ అయ్యా ముత్తుకుంటాను పోయింది ఇక్కడ. పో అడు. నమస్తే అంకుల్, అయిపోయిందా? ఈ మలుగురు ఉండేటోళ్ళు అందరూ ఎవరో ఒకరు మూల మీద ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. 3 బాటలు అంటారుగా, ఇది ఇక్కడ 3 బాటలు. ఇక్కడ రోజు ఏదో పెడుతూనే ఉంటారు. మనోళ్ళు అత్తాలుగా రన్నింగ్ పోయి. హీరో అయిపోయిందా? అయిరా బబ్బులే, ఏరా అయిపోయిందారా? అది ఇప్పుడే స్టార్ట్ అయింది. మస్తు రోజులు అయితే అవుతున్నారండి, 10 రోజులు అవుతుంది. ఇప్పటికైతే 2 km అయిపోయింది. కడుపులో వచ్చేస్తాను. అబ్బా వెదర్ అయితే చాలా బాగున్నది. అందరిదేమో రన్నింగ్ అయిపోయింది, నాది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే చలా మన రన్నింగ్ అయితే అయిపోయింది. 3 km అయితే కొట్టేసిన. 5 km మన వల్ల కాదు. మన వామప్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసిన. ఇక్కడనే నేను డైలీ వామప్ చేసేది. ఇక్కడ సర్కార్ బాయ్ అని ఉండే, సర్కార్ బాయ్ క్లోజ్ చేసిండు. సేమ్ ఆ ప్లేస్ ఉండే సర్కార్ బాయ్. ఆ సర్కార్ బాయ్ అయితే క్లోజ్ చేసిండు. ఎందుకు క్లోజ్ చేసి ఎవరికైతే తెలియదు, క్లోజ్ అయితే చేసిర్రు. సర్కార్ బాయ్ అనేది ఒక పేరుండే, ఒక బ్రాండ్ ఉండే ఇక్కడ. సర్కార్ బాయ్ దగ్గర అంటే డైరెక్ట్ అందరు ఎక్కడ ఎవరున్నా సరే ఇక్కడికి వచ్చేటోళ్ళు. సర్కార్ బాయ్ అయితే క్లోజ్ చేసిళ్ళు. ఇప్పుడు సర్కార్ బాయ్ అయితే లేదు. సర్కార్ బాయ్ ఇక్కడనే మిల్లు ఉంటుంది, అటొక్క మిల్లు ఉంటుంది. మొన్న చూపెట్టాం కదా మీకు, అక్కడ మిల్లు ఉంటుంది, దాని తర్వాత ఇంకొక మిల్లు ఉంటుంది. అది వీడియో అయితే ఒకసారి మీకు వైడ్ యాంగిల్ ఒకసారి చూపిస్తా. కనిపించేదే మన ఊరు. ఇక్కడనే మనం డైలీ వామప్ చేసేది. ఇప్పటికే లేట్ అయింది. వామప్ అయితే తొందరగా స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యే షోరూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకే మీకు ఇప్పుడు టైం ల్యాప్స్ పెడతా, టైం ల్యాప్స్ చూడండి. స్కూల్ టైం అయితే స్టార్ట్ అయింది. స్కూల్ వ్యాన్లు అయితే పోతున్నాయి.
ఇప్పుడైతే మనం సర్కార్ బాయ్ దగ్గర ఉన్నాం. ఇదే సర్కార్ బాయ్. గత 60-70 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బావి అయితే ఉన్నదట. ఇంతకుముందు మా ఊర్లో అందరు ఇక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకొని పోయేదంట, నీళ్ళు పట్టుకొని పోయి తాగేదంట ఇక్కడనే. సో ఇప్పుడైతే అయితే పూర్తి చేసిళ్ళు, ఎందుకంటే ఎవరు వాడతలేరు. గ్రౌండ్ వాటర్ కూడా బాగా వచ్చేది ఇది. ఎవరైతే వాడక ఈ పొలం వాళ్ళు అయితే పూర్తి చేసుకున్నారు ఇది, ఎందుకంటే వాళ్ళ ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు పూర్తి చేసుకున్నారు. సో ఇదైతే మన రోడ్డు. ఈ రోడ్డు అయితే నేను ముట్టినప్పటి నుంచి లేదు ఇట్లే ఉంటుంది. ఈ రోడ్డు చూసుకోవచ్చు, మొత్తం కంకరనే ఉంటుంది. ఈ రోడ్డు అయితే ఎప్పుడైతే చూడాలి, మరి అవుతుందా కాదా కూడా క్వశ్చన్ మార్క్. అది అయితే అనుకుంటానా, చాలా రోజుల నుంచి వేస్తా అంటారు, కానీ ఎవరైతే ముందుకైతే వస్తలేరు. చూద్దాం ఎట్లేదు. ఎందుకంటే రోడ్డు పడితే వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వర్షాకాలంలో వర్షం వచ్చింది అనుకోండి, మన లోకం చెరువు నుంచి నీళ్ళు వస్తాయి. లోకం చెరువు నీళ్ళు మొత్తం ఈ రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మునిగిపోతుంది అనమాట. పోవడానికి ఉండదు, వెహికల్స్ పోవడానికి ఉండదు, వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇదంతా అగ్రికల్చర్ ఏరియా కాబట్టి కంపల్సరీ రోడ్డు ఉంటే బెటర్. కనీసం సీసీ రోడ్డు కాకపోయినా కనీసం ఒక చిన్న తార్ రోడ్డు, మంచి నీట్గా తార్ రోడ్డు వేపిస్తే బెటర్ గవర్నమెంట్. ఇప్పుడైతే నేను మెడిటేషన్ ప్లేస్కి అయితే వచ్చేసిన. మన మెడిటేషన్ ప్లేస్ చెయ్యి అయితే గుంజుతుంది. వీడియో అయితే నేను చెయ్యితోనే క్యాప్చర్ చేస్తాను. ఆహా, ఆ పిచ్చుకల సౌండ్, ఆ చల్లటి గాలి, ఆ మట్టి వాసన చాలా అంటే చాలా బాగుంది. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేళ్ళు, నన్ను గన్న నా వాళ్ళు. సూపర్. అట్లా కొంచెం అట్లా ట్రై చేసిన. రీసెంట్గా అయితే ఇక్కడ బావి తవ్వించారు, ఎందుకంటే ఇక్కడ బోర్ వేసిళ్ళు. ఈ బోర్లకు అయితే నీళ్ళు అయితే వల్లేదు. ఇది వేరే దగ్గర ఇక్కడ చూసిల్లట వాళ్ళు. చూసి ఇట్లా తవ్వి దీంట్లో స్టోర్ చేస్తే వాటర్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే వస్తాయని ఎవరు చెప్పిల్లంట. అయితే సో వీళ్ళైతే బావికి పక్కనే ఇది బావిలాగా తవ్విరు. ఇందులో అయితే స్టోర్ చేసుకుంటారు. ఇందులో నుంచి వాటర్ అయితే వాళ్ళ పొలానికి అయితే కొట్టుకుంటారు. చూద్దాం, ఇది వాటర్ పడితే మీకు చెప్తాను నేను. ఎవరికైనా బోర్లో వాటర్ పడకపోతే ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ పడితే మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. చూద్దాం ఒకసారి. అంటే అంత వాటర్ అయితే రావు, సన్నగా పోతా ఉంటుంది. అబ్బా, ఇప్పుడైతే వచ్చేసినాం. ఇదే మన మెడిటేషన్ ప్లేస్. ఇక్కడైతే మొత్తం చెత్త చెత్త ఉంటుంది. బీర్లు తాగుతూ ఉంటారు ఇన్నే, రోజు మందు తాగుతూ ఉంటారు ఇక్కడ. గలీజ్గా అన్న, దయచేసి ఇక్కడ తాగుర్రి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతలేడు. కానీ ఇవన్నీ అయితే తీసేయరు అన్న, తీసేసి ఒక దగ్గర అయితే ఇర్రి. ఎందుకంటే బర్రెలు ఇట్లా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అన్న. బర్రెలు కానీ మేకలు కానీ గొర్రెలు వచ్చినప్పుడు అవి తింటే అవి చచ్చిపోతాయి అన్న. సో మీరు ఏం చేయాలంటే ఇవి తిన్నప్పుడు, మీరు తాగి తిన్నప్పుడు మాత్రం ఇవి సీసాలు మాత్రం పొలంలో మాత్రం అస్సలు వేయద్దు. ఇది ఏం కాదు, ఎందుకంటే కూలర్లు అవుతారు, కూలర్లకు కాళ్ళకు గుచ్చినాయి అనుకున్నా సెప్టిక్ అవుతుంది. వాళ్ళు చూసుకోకపోతే కాళ్ళు అయితే కొట్టేయాల్సి వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే సీసాలు అయితే అలా అయితే పడేయకూరి, పక్కకైతే ఒక పక్కకైతే పెట్టాలన్న. ఓకేనా, మెడిటేషన్ అయితే వేసుకొని ఇంటికైతే వెళ్దాం. టైం అయితే అవుతుంది.
కొంగలు చిన్న చిన్న చేపలు తింటాను కదా కొంగలు. మా ఊరు పోషవ తల్లి. ఇక రాకేష్ గారు ఉంటాడు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాడు. ఇది మా దగ్గరికి అయితే ఒకసారి పోదాం, వాడు ఏం చెప్తాడు. రాకేష్ గారు, రాకేష్ గారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రాకేష్ గారు ఇట్రా. నువ్వు వీడు రాకేష్ దున్నపోతాయండి అయితే నువ్వు. వీడికి రన్నింగ్ రారా అని షూ కూడా బుక్ చేసిన, షూ కూడా వచ్చినాయి. వీడు ఇంట్లో ఏమంటాడు కానీ రన్నింగ్ అయితే వస్తలేడు. వీడు ఎందుకు వస్తలేవురా నువ్వే రన్నింగ్? ఎందుకు ఎందుకు లేట్ అంది చెప్పుగా. ఎడుగుతావురా రన్నింగ్ ఎందుకు వస్తలేవురా? చూసినా ఎట్లా పెళ్ళి చేసుకుంటారా నేను ఇట్లా ఇట్లా దొడ్డు ఉంటే? రేపు రన్నింగ్ వస్తావా మరి? జోగా సీరియస్గా మరి కాదురా, షూ బుక్ చేయమన్నావు, పైసలు అని ఏమన్నావు, పైసలు ఇచ్చిన, మరి పైసలు ఏవిరా? పైసలు ఇవ్వరా రే? నీ అయితే పైసలు, అయితే పైసలు కావాలా? చెప్పు, పైసలు ఎప్పుడు కొడతావు మరి? అరే బ్యాంకు నౌకరే కదా, పైసలు ఇవ్వరాదురా. అరే 2700 అయినాయి, 2500 నీ రాదురా. ఇది అప్లోడ్ చేస్తాను. మద్ది మల్లక్క, అందరు ఊర్లో మద్ది మల్లక్క అంటారు. మల్లక్క ఎరొచ్చినావు మల్లక్క? ఫోన్ చెప్తాను ఎవరకు? ఏం చెప్పిస్తాను పని పొలంలో? నిన్న కలిసిన కలుపుడు అయిపోయిందా? మందు వేపిస్తాను అయితే? ఎవరితో కలిపిస్తాను? మందు కొట్టిస్తాను మరి? ఎవరు లేరా మన ఊర్లో? మన ఊళ్ళో వస్తారా? మా ప్లేస్లోకి వెళ్ళి నువ్వు వైర్ తీసినావు, మా బయట వచ్చి ఏది హాయ్ మా దొరికింది ఆటో. సినిమా సినిమా ఇది కూడా మా ఊరే. మొన్న ఇల్లు కట్టుకున్నాడు, మురుగునే ఉన్నాడు, మళ్ళీ ఖర్చు లేదుగా. ఇప్పుడు హైదరాబాద్ పోయిండు, దేనికి వచ్చిండు, మొదలు ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాడు, ఇన్నే ఉంటాడు. ఏమో సైకిల్ అమ్మా అందరం కలిసి ప్రశాంతంగా కొంచెం నీ ఫ్రెండ్స్ మామకు మొత్తం మల్లు ఫ్రెండ్స్ వేరే అయిపోయారు, ఊర్లో అందరూ దూరం అయిపోయారు. అందరూ ఒక్కడైపు ఒంటరిగా మొల్ల జీవనం ఇస్తాను మొల్ల అంతే కదా. ఇల్లు కట్టుకుంటే ఊళ్ళో ఉంటాం, మా ఊళ్ళో రాము. మామ సన్నగా అసలు అయితే లేడు. ఇప్పటికీ చాలా సంవత్సరాలు చూస్తాను, ఒక 10 సంవత్సరాలు అదే సైజు అదే వెయిట్. ఈత కొడతాడు అట్లే.